సో ఈరోజు మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు పడిన కష్టం, డిసిప్లిన్, ఓరియంటేషన్ ఇస్ వాట్ మేడ్ ఇట్ ఆల్. డెఫినెట్లీ అమ్మా లైబ్రరీస్ పైన చాలా శ్రద్ధ పెట్టాలి. వాస్తవంగా చెప్పాలంటే మన పాఠశాలలో కానివ్వండి, గ్రామాల్లో, మండలం, నియోజకవర్గ స్థాయి లైబ్రరీస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దరిదాపులోకి లేవు. ఇట్స్ మై డిపార్ట్మెంట్. చాలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. ఇప్పుడే లీడర్షిప్ మొత్తం మార్చి రీజనల్ లైబ్రరీస్, స్టేట్ లైబ్రరీ కూడా మన దగ్గర లేదు ఇప్పుడు. వాస్తవంగా బైఫర్కేషన్లో హైదరాబాద్లో ఉండిపోయింది. అమరావతిలో నారాయణ గారితో నేను మాట్లాడాను. వీ గోయింగ్ టు బిల్డ్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ. దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి లైబ్రరీలు పెట్టి ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి జానర్ ఉండాలి, అక్కడ ఎలాంటి పీరియాడికల్స్ అవైలబుల్ ఉండాలి, దానిపైన మీరు వర్కింగ్ అవుతామా. ఐఎమ్ 100% విత్ యూ. అపార్ట్ ఫ్రమ్ జస్ట్ స్టడింగ్ లైబ్రరీ, స్పోర్ట్స్, NCC, యోగా ఈజ్ అ బిగ్ పుష్ నౌ. ప్రధాన మంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు యోగా. వాస్తవంగా మేము అందరం భయపడుతున్నాం, ఎందుకంటే 21 తారీఖు ప్రధానమంత్రి గారు పక్కన మేము అందరం యోగా చేయాలి. అచ్చెన్నాయుడు గారు స్టార్ట్ చేశారు లేదో ప్రాక్టీస్, నేను అది కూడా వెనకాల పడుతున్నా. మీ ఇద్దరు నవ్వుకున్నాం, నిద్రాసనం అయితే బాగానే ఉంటుంది, అది చేయగలుగుతాం, మిగతాది ఏం చేయలేమని. ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ద ఇంజిన్ దట్ డ్రైవ్స్ అస్. సో ప్రధాన మంత్రి గారు ఇస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యోగా. సో అన్న నేను జోక్గా ఆడుకుంటూ ఉంటాం క్యాబినెట్లో. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్. సో గోయింగ్ టు బ్రింగ్ దిస్, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అమ్మా. ఇప్పుడు మీరు చూస్తే రాజ్యాంగం అనేది చాలా మందికి అర్థం అవట్లా. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో పిల్లల కోసం ప్రత్యేకంగా అమర్చేతర్కతని కమిషన్ చేసి పిల్లల కోసం రాజ్యాంగం రాస్తున్నాం.